మార్నింగ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ వెంకటేష్ పబ్బిశెట్టి, వర్కింగ్ ఇన్ కిమ్స్ హాస్పిటల్ కొండాపూర్ బ్రాంచ్ యాజ్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఇవాళ మనము GERD అనే ప్రాబ్లం గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. GERD అంటే ఒకసారి గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, అంటే స్టమక్లో పొట్టలో ప్రొడ్యూస్ అయిన యాసిడ్ ఛాతీలోకి రిఫ్లక్స్ అవ్వడం, ఫుడ్ పైప్లోకి పైకి రావడం వల్ల వచ్చే సిమ్టమ్స్ని GERD అంటాం. అంటే ఏమవుతుందనంటే హై యాసిడ్ అవుట్పుట్ కాజ్ చేసే స్టమక్లో ఫుడ్స్ కానీ, స్మోకింగ్ ఫుడ్ కానీ, ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, ఎక్కువగా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల కానీ, ఎక్కువ స్ట్రెస్ఫుల్ లైఫ్ విత్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ స్లీప్ లేకున్నా, యాంగ్జైటీ బాగా ఉన్నా, బాగా టెన్షన్స్, వరీస్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ద యాసిడ్ అవుట్పుట్ విల్ బి వెరీ హై. ఈ హై యాసిడ్ ఏమవుతుందంటే మన పొట్టలో నుంచి ఫుడ్ పైప్లోకి, ఈసోఫేగస్లోకి పైకి రావటం వల్ల ఛాతీలో బరువు, తర్వాత గుండెల్లో మంటగా ఉండటం, ఛాతంతా పట్టేసినట్టుగా ఉండడం, గాలి అందనట్టుగా ఉండడం, గుండె దడ, పాల్పిటేషన్స్, గుండె వేగంగా కొట్టుకుంటూ దడగా ఉండడం, పడుకున్నప్పుడు ఛాతంతా బరువుగా ఉండి నిద్ర పట్టకపోవడం అన్ని లక్షణాలు. సో ఈ యాసిడ్ రిఫ్లక్స్కి ఏం చేయాలి అంటే, దీనికి మొదట కారణాలు ఏంటి అనేది ఒకటి మనం చూడాలి. ఆ కారణాలు లైక్ టైం టు టైం ఫుడ్ తినలేకపోవడం ఏమైనా ఉంటే అది కరెక్ట్ చేయాలి. ఎక్కువ స్పైసీ, ఆయిలీ, నాన్ వెజ్, మసాలా ఫుడ్స్ తీసుకున్నప్పుడు అవి తగ్గించడం మంచిది. మూడవది, కాఫీ, టీ కన్సంప్షన్ తగ్గించాలి. 1 or 2 కన్నా ఎక్కువ తీసుకోకుండా ఉంటే మంచిది. 4, ఏమైనా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా, ఏమైనా యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారా, అదొకసారి గమనించండి. తర్వాత టైం టు టైం ఫుడ్ ఇంటేక్తో పాటు స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నిద్ర తక్కువైనా, నిద్ర లేకపోయినా కూడా యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఇంకొకటి, స్ట్రెస్ఫుల్ లైఫ్, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సమాజంలో ఉన్న వర్క్ స్ట్రెస్కి నిద్ర లేకపోవడము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్. సో కారణం ఏంటి అనేది మొదట గమనించి దాన్ని ట్రీట్ చేయాలి. దీనికి ఏంటి ట్రీట్మెంట్ మెజర్స్ అంటే ఇవన్నీ లక్షణాలు. సో ఈ యాసిడ్ రిఫ్లక్స్కి ఏం చేయాలి? పులుపు వస్తువులను ఎక్కువ తగ్గించండి. చింతపండు కానీ, నిమ్మకాయ కానీ, లేకపోతే పికిల్స్, పులుపు వస్తువులు, పుల్లటి పచ్చళ్ళు, అవన్నీ అవాయిడ్ చేయండి. తర్వాత ఎవ్రీడే కర్డ్ కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ తీసుకోవడం మంచిది. మూడవది, ఎవ్రీ టైం ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేయకండి. ఒక 1 to 2 hours గ్యాప్ తర్వాత తీసుకోవడం వల్ల ప్రాపర్గా ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవడం మంచిది. నాలుగవది, ఫిజికల్ యాక్టివిటీ. ఎవ్రీడే 45 minutes వాకింగ్ కానీ, అట్లీస్ట్ 4 times a week సింపుల్ వాకింగ్, ఏరోబిక్ బ్రిస్క్ ఎక్సర్సైజెస్ కానీ GERD రిఫ్లక్స్ని తగ్గిస్తూ ఉంది. ఏరోబిక్ తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ని కట్ డౌన్ చేయడం మంచిది. ఇది చేసినా కూడా ఒకవేళ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఒక కన్సల్టెంట్ ఫిజిషియన్ కానీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని మీట్ అయ్యి ఏమైనా ఎండోస్కోపీ అవసరమా, ఎందుకనంటే GERD ఎక్కువగా ఉన్నప్పుడు మన ఫుడ్ పైప్లో అల్సర్స్ ఫామ్ అవుతాయి. స్టమక్ తర్వాత పొట్ట భాగంలో అల్సర్స్ ఫామ్ అవడం, పేగు ఇన్ఫెక్షన్, ఎర్రగా పూయటం, ఇవన్నీ కామన్. తర్వాత H. pylori బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏమైనా స్టమక్లో ఉందా, పేగు పూతకు కారణమవుతుంది. దీనివల్ల అల్సర్స్ ఫామ్ అవుతాయి, యాసిడ్ అవుట్పుట్ ఎక్కువగా ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది. సో అదేమైనా ఉందా? తర్వాత రిఫ్లక్స్ ఏమైనా కారణానికి ఇక్కడ హైటస్, అంటే పొట్టకి, ఛాతీలోకి ద్వారం అనేది ఏమైనా పెద్దగా ఉందా, ఒకసారి చూసుకొని దానికి ఏమైనా సర్జరీ చేయాలా, లేకపోతే ఎండోస్కోపిక్ థెరపీ, GERD-X కానీ, ఆర్మా కానీ చేయడం మంచిదా, మనం ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అయితే MIకి సూచిస్తాం. థ్యాంక్ యూ.